సార్ మీ పేరు? అమ్మిరాజు. సార్ ఏపీలో ఫలితాలకైతే దగ్గరగానే ఉంది. జూన్ 4న. సార్ ఎవరు అధికారంలోకి వస్తారంటున్నారు? ఎగ్జిట్ పోల్స్ మనం ఎవరికాళ్ళు సర్వేలు అయితే ఎవరికాళ్ళు అనుకూలంగా చేయించుకుంటున్నారు. సో మీరేం చెప్తారు దీని గురించి? ఒక విధంగా చెప్పాలంటే జగన్ రావాలని కోరుకుంటాను. పైగా అంత కాన్ఫిడెంట్‌గా కూడా వేరే పార్టీలు చెప్పలేకపోతున్నాయి. సో, ఎందుకు జగన్ పార్టీ వస్తది? ఎందుకు చంద్రబాబు పార్టీ వస్తదన్న దానికి కారణం ఎవరి వ్యూస్ వాళ్ళవి. కాకపోతే ఏంటంటే మా పార్టీ వస్తది, మా పార్టీ వస్తది అనుకుంటే వాళ్ళకి ఇప్పుడున్న ఎంప్లాయీస్ ఏమో ఏ పార్టీ వస్తుందో అన్న దృష్టితోటి ఎవరికి ఫేవర్ చేయకపోవచ్చు, లేదా కొంతమందికి ఫేవర్ చేయొచ్చు. అంతే తప్ప సపోజ్ జగన్ పార్టీ వస్తుంది అనుకుంటే అది పూర్తిగా ఆయనకే సపోర్ట్ చేస్తారు. చంద్రబాబు వస్తాడనుకుంటే చంద్రబాబు పార్టీకే సపోర్ట్ చేస్తారు. అందుకుని వాళ్ళ పర్సనల్ ఒపీనియన్స్ బాగా ఎక్కువైనాయి. బట్ జగన్ అయితే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాడు. సో అంత కాన్ఫిడెన్స్ ఎందుకు ఉన్నాడు అంటే అతను చేసిన పనులకే. ఎందుకంటే మనం చాలా పార్టీలు చూసాం. అది ఏ సెక్టార్కి ఉపయోగపడుతుందో మనకి ఇంతవరకు తెలియదు. కాదు ఇప్పుడు ఒక సెక్టార్కి అయితే చాలా బాగా ఉపయోగపడ్డాడు. వాళ్ళు సాలిడ్గా అతనికే వేస్తారు. మన అల్టిమేట్గా ఒక ఉన్నత వర్గాలకి ఏ పార్టీ వచ్చినా పెద్ద తేడా ఏమి ఉండదు. ఏదో అంటారు కానీ పెద్ద తేడా ఏమి ఉండదు. కాకపోతే ఇప్పుడు విద్య గురించి, ఆరోగ్యం గురించి జగన్ తీసుకున్న శ్రద్ధ ఎవ్వరు ఇంతవరకు తీసుకోలేదు. అట్లాగే నేను ఈ పని చేశాను, మీరు నా పని నచ్చితే ఓటేయండి అంటున్నాడు. ఇంతవరకు ఏ పొలిటీషియన్ కూడా అనలేదు. రాజశేఖర రెడ్డి తర్వాత అంత దమ్ముగా నిలబడిన వ్యక్తి జగన్. ఒకటి చంద్రబాబుకి ఓకే ఒక వర్గం వాళ్ళు చాలా సపోర్టు. సో ఆయన 5 ఏళ్లలో ఏమి సాధించాడు, ఇదిగో ఇది నేను సాధించాను నాకు ఓటేయండి అని ఒక్క మాట కూడా అనలేదు. ఎంతసేపు అవతల వాళ్ళ దుష్ప్రచారానికి బాగా ఊతమిచ్చి దాన్నే అవతలవాడు చెడ్డవాడు చెడ్డవాడు అని చెప్పడం తప్ప నేను మంచి చేశాను నాకు ఓటేయండి అని ఇంతవరకు ఎప్పుడూ అనలేదు. సరే పైగా అతనికి వయసు కూడా అయిపోయింది. ఎందుకంటే వాళ్ళ పార్టీ వాళ్ళని అడిగినా కూడా ఏదో అతను మనకి బెనిఫిట్ చేస్తాడని ఉద్దేశంతో తిరుగుతున్నారు కానీ అతని మాట మీద నిలబడడు. ఇదేమో శ్రీలంకలా తయారవుతుందని అన్నవాడు ఇప్పుడు కొత్త కొత్త పథకాలు ఇంకా ఎక్కువ డబ్బులతో ఎలా ఇవ్వగలడు? అలాగే అభివృద్ధి లేదు అంటున్నాడు ఆయన. పోయినా ఆయన ఏమేమి అభివృద్ధి చేశాడో ఒక్కసారి కూడా చెప్పలేదు. ఇదే నేను చెప్పదలసిన విషయం. సరే ఎవరు వచ్చినా ఒకటే. కాకపోతే ఏంటంటే ఎవరు వస్తారన్నదానికి మీడియా వాళ్ళ ఉత్సాహం కూడా ఎక్కువ అవుతుంది. సో వాళ్ళకి కూడా పాపులారిటీ పెరగాలి కాబట్టి తప్పనిసరిగా మన అభిప్రాయాలు తీసుకుంటారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు? పిఠాపురంలో పవన్ కళ్యాణ్ కులాన్ని నమ్ముకుంటే ఎవరు ఓట్లేయరు. ఆ లెక్కని ఇప్పుడు చంద్రబాబు నెగ్గాడంటే వాళ్ళ కులం వాళ్ళు కాదు, వాళ్ళ కులం వాళ్ళు ఎంతో చాలా తక్కువ పర్సంటేజ్. కాకపోతే పవన్ కళ్యాణ్ నన్ను చూసి కాకుండా నా కులం చూసైనా ఓటేయండి అని అప్పుడప్పుడు మాట్లాడుతున్నాడు. అది చాలా తప్పు. అసలు వచ్చి ఏం చేయగలడు? సరే అక్కడ ఇల్లు కొన్నాడు, సరే ఎలక్షన్ అయిపోయింది, రెస్ట్ కోసం అక్కడే ఉండొచ్చు కదా. ఇప్పుడే లేడు, రేపు ఎప్పుడు వస్తాడు? ఏమి రెస్ట్ కావాలి? ఏమి కష్టపడ్డాడని రెస్ట్ కావాలి? పోనీ ఇక్కడ ప్రొడ్యూసర్ సగంలో సినిమాలు ఆగిపోయినాయి, అయ్యనే తీయచ్చు కదా. కొంచెం ఆలోచిస్తే అతనిలో ఎమోషన్ తప్ప ఏమి ఇంకోటి ఏం లేదు. అందరూ అన్నట్టుగా ప్యాకేజ్ స్టార్ అంటే రియల్ ప్యాకేజ్ స్టారే. ఓకే.